దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రస్తుతము మనము అంత్య దినాలలో ఉన్నాము. మరి సంఘము ప్రభువు రాకడలో ఎత్తబడే రోజులు ఆసన్నమైనవి. ఈ దినాలలో ప్రభువుకు ప్రీతికరమైన జీవితం జీవించవలసిన అవసరత ఎంతో ఉంది. మనం గమనించినట్లయితే సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీదకి 21 రకములైన తీర్పులు ఉన్నాయి. అది 7 ముద్రలు, 7 బూరలు, తర్వాత 7 ఉగ్రత పాత్రలు. ఈ యొక్క 7 ముద్రల తర్వాత 7 బూరల తర్వాత 7 పాత్రల ఎంత తీక్షణమైనవో ఆ 7 పాత్రల ద్వారా ఈ భూమి ఏ విధంగా వినాశనం కాబోతుందో ఇందులో ఉన్నది. మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 7 బూరలు, 7 ముద్రలు, అదేవిధంగా మనము 7 పాత్రలు, 7 సంఘములు. 7 అనేది అది దేవుని యొక్క సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య. ఈ ప్రకటన గ్రంథము అపోకలిప్టిక్ లాంగ్వేజ్లో రాయబడింది. యోహాను పద్మాసు దీపంలో ఆ దేవుని యొక్క దర్శనం పొంది పరవశుడై పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు చూపించిన వాటిని ఏదైతే తను కనులారా చూశాడో ఆత్మవశుడై తను చూసిన వాటిని రాసినాడు. అంత్య దినాలలో జరగబోయే విషయాలన్నీ కూడా మరి ఇందులో ఉన్నాయి. మరి సంఘం ఎత్తబడిన తర్వాత మరి 7 ముద్రలు, 7 బూరల్లో ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ సముద్రము, ఈ నక్షత్రాలు కొంతవరకు వినాశనమైన తర్వాత మరి యొక్క 7 పాత్రలు అనేవి ఇవి చాలా తీక్షణమైనవిగా ఎంతో ఈ భూమిని వినాశనము కలిగించే వాటిగా చూస్తున్నాము. మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది. బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది. మొదటి ఆ ఉగ్రత పాత్రను ఒక దేవదూత వచ్చి మరి ఎవరైతే క్రూర మృగాన్ని మరి ఎవరైతే దాన్ని నమస్కారం చేస్తారో, దాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దాని యొక్క వెంబడిస్తారో వారిపైన ఈ యొక్క మొదటి ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు అది భయంకరమైన ఒక చెడ్డ పుండు పుట్టినట్లు మనం చూస్తున్నాం. అది మనము చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే నిర్గమకాండము 9వ అధ్యాయము 9 నుంచి 11 వచనంలో చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తీయులకు ఆ యొక్క బాధకరమైన కురుపులు, ఆ దద్దుర్లు ఆ దేశమంతటి మీద, ఆ ఐగుప్తీయులందరి మీద కలిగినట్లు, వారి శరీరాల్లో ఒక బాధకరమైన కురుపులు పుట్టినట్టు, ఆ దద్దుర్లు పుట్టినట్టు, ఆ గడ్డలైనట్లు మనం చూస్తాం. కానీ ఈ ప్రకటన గ్రంథంలో ఆ మొదటి ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు ఆ యొక్క బాధకరమైన చెడ్డ పుండు పుట్టినట్లు మనం చూస్తున్నాం. ఇది మనుషులను ఎంతో బాధించింది. మానవులు కలిగించే చిన్న చిన్న వాటికి ఎంతో బాధపడతాము. ఇది దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత పాత్ర కనుక దీని ద్వారా ఎంతో పుట్టినట్లు మనం చూస్తున్నాము. ఆ విధంగా జరిగిన పిమ్మట మనం చూసినట్లయితే ఇది ఎవరికైతే అంటే ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఎవరైతే ఆ క్రూర మృగానికి నమస్కారం చేస్తారో, అనుసరిస్తారో వారికి అవి కలిగినట్లు మనం చూస్తున్నాము. సంఘమైతే ప్రభు సన్నిధిలో ఆ మధ్యాకాశములో ఆ ప్యారడైజ్లో మరి ఉంటున్నట్లు, ఆ పరదైసులో ఉంటున్నట్లు మనం చూస్తాము. ప్రియమైన దేవుని సంగమా, మనము రెండవది విషయము మనం గమనించినట్లయితే మనము 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. మనము గమనించినట్లయితే ఆ 2వ పాత్రను కుమ్మరించినప్పుడు, సముద్రము పైన కుమ్మరించినప్పుడు ఆ సముద్రము నీరంతా కూడా పీనుగ రక్తమైనట్టు మనం చూస్తున్నాం. ఎంత భయంకరము! అది సముద్రం అంతా పీనుగ రక్తమై అందులో ఉన్న ఆ జీవ రాశులన్నీ కూడా చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అది ఎంత తీక్షణమైందంటే సముద్రము చాలా పెద్దది.
ఎంతో పెద్దదైన సముద్రంలో, ప్రతి సముద్రంలో అన్నీ కూడా అది విపీనుగా రక్తముగా అయి అందులో ఉన్న జీవరాశులన్నీ కూడా చనిపోయినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా గమనించినట్లయితే మనము ఈ యొక్క ఉగ్రత ప్రార్థనలు ఎంతో భయంకరంగా, ఎంతో తీక్షణంగా, ఎంతో వినాశకరంగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మరి పీనుగా రక్తము వంటిది ఆయను జంతువులన్నీ కూడా చనిపోయినట్లు మనం చూస్తున్నాము. మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, మనము ఈ విషయంలో మనము దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 8 నుంచి 8-9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క బూరలు ఊదబడినాగో ఆ సమయంలో, మరి బూరలు ఊదబడిన సమయంలో అక్కడ 3వ భాగము సముద్రంలో ఉన్న జీవులు చనిపోయినాయి. కానీ ఈ యొక్క ఉగ్రత పాత్రను మనం 2వ ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు అప్పుడు ఆ యొక్క పూర్తిగా సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ కూడా చనిపోయి అది పీనుగా రక్తమైనట్లు చూస్తున్నాము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సముద్రంలో ఉన్న నీరంతా పీనుగా రక్తమైతే అది ఎంత విపత్తు, అది ఎంత విపరీతము, అది ఎంత భయంకరము, అది ఎంత వినాశకరమో మనం